వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని బండవుతాపురం గ్రామ అభివృద్ధిపై గ్రామ సర్పంచ్ బత్తిని దశరథం కీలక వ్యాఖ్యలు చేశారు. TG24 టీవీతో మాట్లాడుతూ వర్ధన్నపేట ఎమ్మెల్యే KR నాగరాజు సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. గ్రామంలో ప్రాథమిక సదుపాయాల విస్తరణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లని చెప్పారు. ఇండ్లు లేని నిరుపేదలకు గృహాల కల్పన, అర్హులైన వారికి రేషన్ కార్డుల మంజూరు, సీసీ రోడ్ల నిర్మాణం, సమగ్ర డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు, నిరంతర విద్యుత్ సౌకర్యం కల్పన వంటి పనులు దశల వారీగా చేపడుతున్నామని పేర్కొన్నారు. అలాగే గ్రామ ప్రజలకు అవసరమైన ప్రతి సౌకర్యం అందేలా చర్యలు తీసుకుంటూ ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు తక్షణ సహాయం అందించేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని సర్పంచ్ బత్తిని దశరథం తెలిపారు. ప్రజల సహకారం, ప్రజాప్రతినిధుల మద్దతుతో బండవుతపురం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని, ప్రభుత్వ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. వాళ్ళు కొత్త వాళ్లకు రేషన్స్ కార్డ్స్కు ఇబ్బంది ఉండేయండి. ఎమ్మెల్యే గారి చొరవతోనే మా ఊరికి టోటల్గా 250 రేషన్స్ కార్డ్స్ వచ్చినాయి. మళ్ళీ కొత్తగా ఇంక్వైరీ కూడా ఒక 150 మంది అదైనరు కొత్తగా రేషన్ కార్డులో చేర్పించడం జరిగింది. అలాగే గృహజ్యోతి ద్వారా కూడా చాలా మంది లబ్ధి పొందుతున్నాం సార్. అప్పుడు కరెంటు బిల్లులు కట్టలేక కరెంటు కోసుకోపోతా అంటే దానికి దీనికి మధ్యతరగతి వారికి ఇది కూడా చాలా ఉపయోగకరంగా ఉంది. అట్లనే ఇప్పుడు సన్న బియ్యం కూడా మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఇప్పుడు దుకాణంలో పోయి కొనుక్కోకుండా సన్న బియ్యం ద్వారా కూడా కొంచెం చాలా మంది సంతోషాన్ని వ్యక్తం చేస్తాం సార్. దాన్ని కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోతే శాంక్షన్ అయింది అని చెప్పారు. అతి త్వరలో అది కూడా మేము ఆ రోడ్డు పని కూడా కంప్లీట్ చేసుకుంటాం సార్. అట్లనే కొన్ని డ్రైనేజీలు ఉన్నది, దానికి కూడా శాంక్షన్ అయినాయి. ఇప్పుడు డ్రైనేజీలు కూడా రేపు ఎల్లుండో దానికి కూడా పనులు స్టార్ట్ చేస్తాం సార్. అట్లనే సీసీ రోడ్లు కూడా నిర్మాణం ఉన్నది, వాటికి కూడా కొన్ని శాంక్షన్ అయి ఉన్నాయి. చేద్దామని అనుకుంటున్నాం సార్. చేద్దాం అది కూడా త్వరలో. నిరుపేదలు కూడా కొంతమంది ఉన్నారు. ఈ ఎలక్షన్స్ కూడా అయిపోగానే ఎమ్మెల్యే గారు కూడా అవి కూడా ఇంకా మంజూరు చేద్దామని చెప్పడం జరిగింది. ఆ ఒక్క కార్యక్రమంతో ఇక మేము చాలా సంతోషంగానే ఉన్నాం సార్. ఇంకా 50 ఇందిరమ్మ ఇళ్ళు అయితే మా విలేజ్ సరిపోతాయి. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.